తిరుపతి నుంచి బెంగళూరు మధ్యలో ఎలక్ట్రికల్ స్కూటర్స్ కంపెనీ మా ఫ్రెండ్ ఒకతుంది, ఒక ఆయన ఉంది మోహన్ రెడ్డి అని చెప్పేసి. బాగా ప్రొడక్షన్ అవుతుంది. ఇమ్మీడియట్గా ఆదాని గ్రూప్ నుంచి ఒక అతను వచ్చినాడు, మేము మొత్తం కొనేస్తాము, నీకు 20% పెట్టుకో, టోటల్ మేము కొనేస్తాం, ప్రొడక్షన్ కూడా చాలా పెంచుతామని చెప్పేసి. ఎట్లా మాట్లాడుతుంటే ఆయన ఇప్పటివరకు 137 కంపెనీలను టేక్ ఓవర్ చేసినట్ట. అట్లా 20-30 మంది ఉన్నట్ట వాళ్ళకంతా. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ మంచి ప్రొడక్షన్ ఉందో, ఫ్యూచర్ ఉందో అలాంటి కంపెనీలు మొత్తం వాళ్ళు కొనేస్తున్నారు. చాప కింద నీళ్ళకి ఎవరిని తెలుస్తలేదు ఇది ఎవరిని అని. ఎయిర్పోర్ట్లు కొనేసిండ్రు, ఫోర్ట్లు కొనేసిండ్రు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కొనేసిండ్రు. టోటల్ పబ్లిక్ ఏది ఉపయోగపడే వస్తువు బయటకు వస్తుంది కొత్తదంటే అది వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. హైయెస్ట్ ఇప్పుడు కరెంట్ మీటర్లు పెట్టాలి, రేపు కరెంట్ మీటర్ వ్యవసాయ మీటర్లు పెట్టాలంటే వ్యవసాయ మీటర్లు కూడా ఇచ్చేసినమాట అంతే. అట్లా జరుగుతుంది. అది చాలా ప్రమాదకరంగా జరుగుతుంది దేశం, కానీ మనం ప్రజలకు చెప్తలేము అది వాళ్ళు ఏం చేసింది. కనుక ఇవాళ మనం